presented by Real Food Power Juice లో ఇప్పుడు ప్రొఫెషన్ లానే చేయాలి. అదే పిచ్చిగా మారితే ఎలా ఉంటుంది తెలుసా? చెప్పడం ఏంటి మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ వేణు వండర్స్ along with the team. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. నేను అలా ఇలా ఏదోలా డైరెక్షన్ చేయడానికి రాలేదు, బక్సాలే పోయించడానికి కూడా రాలేదు, బక్సాలే పోయడానికి కూడా రాలేదు. ఎట్టి పరిస్థితిలో నా డైరెక్షన్ లో సినిమా తీసి రిలీజ్ చేయడానికే ఇచ్చాను. ఇది పిచ్ అనుకోవచ్చు సార్, నా డైరెక్షన్ పిచ్. ఎందుకు ఇంత పిచ్ అంటే స్క్రిప్ట్ మీద, కాస్ట్యూమ్స్ మీద, కథ మీద నాకున్న పట్టు, కాటన్, కంచివరం, ధర్మవరం ఎక్సెట్రా. నేను ఆడిషన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అమ్మాయి బాగుంది, మీరు ఒక ఫోటో ఆఫీస్కి పంపించిన వేషన్ ట్రై చేస్తా. ఏంటి మల్టీ టాలెంటెడ్ ఉంది ఇక్కడ? ఇతను అవకాశం తీసుకునేలా లాగాడు, ఇచ్చేలా ఉన్నాడు. నమస్తే సార్. నమస్తే సార్. నేను ఆర్టిస్ట్ని సార్. నేను డైరెక్టర్ సార్. రేషన్ కావాలి సార్. ఆఫీస్కి వచ్చి. ఆఫీస్ అడ్రస్ ఎక్కడ సార్? ఈ అడ్రస్ ఎలా తెలిసింది? అలాగే కనుక్కొని వచ్చి. అలా రాలేను సార్. అయితే అడుగుతాయి సార్, నాన్నకి హార్ట్ అటాక్, అమ్మకి హార్ట్ స్ట్రోక్, తమ్ముడు పెళ్లి చేయాలి, చెల్లి ఫీజు కట్టాలి, మీరే నా దిక్కు, నా దైవం సార్. ఎక్కడో టచ్ చేసావురా. టచ్ చేయలేదు సార్, కాలే కదా పట్టుకున్నాను. ఇండస్ట్రీలో ఎలా పైకి రావాలో లూప్ తెలుసుకున్నావురా నువ్వు. ఈ లూప్ తెలిస్తే పర్ఫార్మెన్స్ లేకుండా పైకి రావచ్చు. పైకి లేచి పర్ఫార్మెన్స్. మీరు కింద కూర్చొని వీక్షించండి. ఆర్టిస్ట్ రైటర్ రా. ఆర్టిస్ట్ మరి పంచ్ చేస్తారా? అలవాటు అయిపోయింది. ఏదో రక్షణ చేయకుండా యాక్షన్ చేయి. యాక్షన్. అమ్మా ఆకలి అంటే అన్నం పెట్టవేంటమ్మా. సీరియల్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్. జబర్దస్త్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్. శృతి, ఫేస్బుక్ లో నాతో ఉంటావు, ఆన్లైన్ లో వీడితో ఉంటావు, క్లారిటీగా ఎప్పుడు ఉంటావు? షార్ట్ ఫిల్మ్ పర్ఫార్మెన్స్. చూసారా, 3 వేరియేషన్లు ఇచ్చాను. ఎలా ఉంది నా నటన? అమ్మో నీ నటన. నటనకే నాట్యం నేర్పుతున్నావారా నువ్వు? ఇంత నటన నేను డీల్ చేయలేను బాబు, బయలుదేరు. అవకాశం ఎవరు ప్రూవ్ చేసుకోవాలంట. వినబడుతుంది? వినబడాలా నాన్న? నీ అలా ఎవ్వడు ఈగోకు వాడిపోతే టీం ఎక్కడ పైకి వస్తుందిరా. రెడీ, షాట్. ఇది ఫీల్డ్ లేదు, సినిమా ఫీల్డ్ లేదు. నీ సినిమా పిచ్చి వాళ్ళ ఇంటి మొత్తం సెట్ ప్రాపర్టీ చేసావు కదరా. ఎట్టా పుట్టావురా నాకు. ఈ మధ్యలో గుర్తేంద్రా? విజువల్ బ్యూటీ డాడీ. అంటే నీ క్లోజ్ లో నీ ఫేస్ చూడలేకపోతున్నా, వామిటింగ్స్ వస్తుంది, అందుకే గుర్తు పెట్టి కవర్ చేస్తా. విజువల్ బ్యూటీ. లైఫ్ లో బ్యూటీ తెచ్చుకోరా అంటే నీకు మళ్ళీ విజువల్ బ్యూటీ కావాలా నీకు? లైఫ్ బ్యూటీ, వైఫ్ లో బ్యూటీ. డైలాగ్ అదిరిపోయింది డాడీ. క్లోజ్ లో చెప్పిదే డైలాగ్. నన్ను చంపి నా శవం బెటర్ క్లోజ్. బతికున్నప్పుడే పర్ఫార్మెన్స్ చేత కావట్లేదు, చచ్చాక ఏం చేస్తాను? పర్ఫార్మెన్స్ చెప్పు తీసుకుంటా. నిన్ను చూడటానికి పిల్లలు వస్తున్నారు, వాళ్ళ ముందు పిచ్చాసలే బాకు. వావ్, పెళ్లి చూపులు చూడడానికి మనం వెళ్ళాలి. అమ్మాయి ఇక్కడ రావడం ఏంటి? వెరైటీ కాన్సెప్టా? కాన్సెప్ట్ లేదు, కాకరగా లేదు. వాళ్ళు వచ్చినప్పుడు డైరెక్షన్ అని చెప్పి పిచ్చి పిచ్చి చేసేసావు అనుకో, అమ్మాయి నువ్వు చేసుకుంటావా? 20 సంబంధాలు జరగొట్టేప్పటికి ఈ సంబంధం జరగొట్టావు అనుకో, మర్యాద ఉండదు నీకు. పర్ఫార్మెన్స్ అదిరిపోయింది డాడీ. ఇది పర్ఫార్మెన్స్ లా ఉందిరా? నేను సీరియస్ అవుతుంటే మరి నా కామెడీగా ఉందేంటి అంటే నీ పర్ఫార్మెన్స్ బ్యాడ్ అనమాట. దండం పెడతారా, కాళ్ళు పట్టుకుంటారా? ఈ సంబంధం జరగొట్టు మాకరా డాడీ. సీన్ సీరియస్ గా ఎమోషన్ వెళ్తుంటే సడన్ గా సెంటిమెంట్ వస్తే స్క్రీన్ ప్లే ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసా? ఈ సంబంధం జరగొట్టావు అనుకో, ఇది తాగి సస్తాను. ఓ గాడ్, బ్యాడ్ డాడ్. ఫాదర్ సెంటిమెంట్ కాంప్రమైజ్. డాడీ ఇప్పుడు పెళ్లి చూపులు అంటే పెళ్లి కూతురు వాళ్ళ చుట్టాలు, చీరలు, పట్టు చీరలు, పూలు ఇవన్నీ ఉంటాయి కదా, జిమ్మి జిప్పేసుకోరా. ముందు ఆ ప్యాంట్ జిప్పేసుకోరా. ఇది విండ్ ఎఫెక్ట్. విండ్ ఎఫెక్ట్ అదరా, వైల్డ్ ఎఫెక్ట్ లా ఉంది. డాడీ పిలువు అమ్మాయిని, స్టడీ బ్లాక్ పెట్టుకుంటాను. సభకు నమస్కారం. ఏంటిది? మా వాడికి అత్తర్ అంటే గౌరవం అండి. ఎందుకు? అంటే పిల్లల్ని అంటారు కదా, అందుకని సాష్టాంగ నమస్కారం చేసి. శాస్త్రంగా నమస్కారం చేసినట్లేదు, సందర్తో సడమి అన్నట్టుంది. అత్తతో సరిగ్గా మాట్లాడు. కర్మ. అత్త, నువ్వు అత్త ఎంట్రీ కాబట్టి ఎంట్రీలోనే చాలా పెద్ద డైలాగ్ ఉండొచ్చు. మీరు అలా డైలాగ్ చెప్తుండండి, నేను ట్రాలీ షాట్ వేసుకుంటాను. ట్రాలీ షాట్ వేసుకుంటావా? ఇది నాకు ట్రాలీ షాట్ వేస్తావా? నా మొగడే నాకు ట్రాలీ షాట్ వేయలేదు, నువ్వు నాకు ట్రాలీ షాట్ వేస్తావా? నువ్వు నాకు ట్రాలీ షాట్ వేస్తావా? పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. క్లోజ్ పెట్టుకో. దీనికి డైరెక్షన్ లాంగ్వేజ్ ఎలా తెలుసు? సీరియల్స్ ఎఫెక్ట్. ఓ అత్త, వెళ్ళి అమ్మాయిని తీసుకురా. స్టడీ కమ్ షాట్ పెట్టాను తప్ప. నీకు దండం పెడతారా? ఆ అమ్మాయి వచ్చిన పిచ్చి 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 చేస్తా. ప్రొడ్యూసర్ లా ఉండు, మేకింగ్ లో ఏడు పెట్టకు. చాలా చూసా ఇప్పటికి.
అక్కడ ఎందుకు వేస్తున్నావు? డాడీ విజువల్ బ్యూటీ డాడీ, సెట్ మీద ఇంతకంటే అందమైన ప్రాపర్టీ ఎక్కడ ఉంటుంది? పైగా ఫ్రీ ప్రాపర్టీ, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి పిక్చర్ వేసి తాగి చచ్చిపోతా. ఈ తొక్కలా డబ్బా పెట్టుకొని దొబ్బుతున్నారా నన్ను? పిలు, స్టడీ బ్లాక్ లో ఉంటాను. రండమ్మా. శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పందిరి, ఇక ఆకారం చుట్టుకుంది. ఏమనుకోవద్దండి, మాది ఆర్థికలేని సంసారం, ఆహా. మర్యాదలు అవేమి ఉండవు. మీరేమనుకోవద్దండి, మాది మొగదిక్కిన సంసారం, మీరేమనుకోవద్దు. డాడీ, అమ్మాయి ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడుగు. పాపా షార్ట్ రెడీ. అమ్మా షార్ట్ రెడీ అంటున్నారే. షార్ట్ రెడీ అంటారేంటండి? అది అంటే మీరు షార్ట్ టైం లో రెడీగా ఉంటే మిగతా మాట్లాడుకుందాం అంటున్నానండి. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. పాప పైన ఓపెన్ చేస్తే అమ్మా ఓపెన్ చేస్తా అంటున్నాడే. అంటారేంటండి? అది ఓపెన్ అంటే గుర్తొచ్చింది. పాపని కొంచెం నోరు తెచ్చి ఓపెన్ గా మాట్లాడమంటాడు. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు పాప మీద కట్ చేస్తే అమ్మా కట్ చేస్తా అంటున్నాడే. కట్ చేస్తారంటున్నాడంటండి. అది ఈ టాపిక్ కట్ చేస్తే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దామంటున్నానండి. ఏంటో అడవిడి? అంటే మావాడు కొంచెం హడావుడి ఎక్కువ అండి, ఆ. ఫ్లోలో కొన్ని డైలాగులు మింగేస్తుంటాడు. కొన్ని డైలాగులు మిందింగేస్తే పెడార్థాలు వస్తాయి కదండి. అమ్మా పెడార్థాలు వస్తే ఏమొస్తాయమ్మా? వాంతులు వస్తాయి. చెత్త ప్రశ్న అడుగుతుంది సరే. లాస్ట్ మూడు క్వశ్చన్ రెడీ. పాప ఇంతకు ముందు మీరు ఏ హీరోతోనైనా చేశారా? అమ్మా ఏదో చేశాడని అడుగుతున్నాడే. ఏదో చేశానని అడుగుతున్నాడంటండి. అంటే అది ప్రేమ ఇసుక కాదలు అలాంటివి ఏమైనా ఉన్నాయి అడుగుతున్నానండి. మాది సాంప్రదాయమైన కుటుంబం, అలాంటి ఏమీ ఉండవు. అలాంటి ఏ ఉండవంటే నాకు ఓకే, అర్థమైపోయింది. నాకు ఆ షార్ట్ ఓకే. పెళ్లికి రెడీ చేయి. మావాడు పెళ్లికి ఓకే అన్నాడండి. ఇక్కడే పెళ్లి చేసేసుకుందాం డాడీ. మరి తాలిబట్టు, ఇదిగో రెడీగా ఉందండి. అక్షంతలు, అక్షంతలు ఈ జోబులో అండి. అక్షంతలు కూడా ఉన్నాయా? ఉన్నాయండి, ఒక్క నిమిషం. అన్నీ మా డాడీ దగ్గరే ఉంటాయి అనమాట. తాళి కట్టేస్తాను. తాళి కట్టు తాళి కట్టు చుట్టూ అయిపోయి ఒక దొరుకుతావా రాకుంటది. నాకు ఇప్పుడు ఒక ట్విస్ట్ కావాలి. ఏం ట్విస్ట్? మా వాడికి కొంచెం సినిమా పిచ్చండి, అప్పుడప్పుడు కొన్ని ట్విస్ట్లు కోరుకుంటాడు. కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే ఆ ట్విస్ట్ ఏది ఇచ్చేస్తే మన పిల్లలకి పిల్లలేదు. నాకు కూడా ఈ కన్ఫ్యూజన్ పోద్ది. ఓకే ఓకే రెడీ. ఓకేనా? ఇప్పుడు నేను చాలా కట్టబోతుంటాను. ఆపండి అని మీతో గొడవ పెట్టుకోవాలి. ఓకే ఓకేనా? మాంటేలా టేక్ రెడీ అంటే యాక్షన్. ఓకే ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు. నేను ఇచ్చే కట్నం డబ్బుల్లో 1000 రూపాయలు తక్కువైనా కూడా మీరు పెళ్లి చేసుకుంటానంటే మీది ఏం బ్యానర్ అండి? మీది ఏం ప్రొడక్షన్ అండి? మీరు మనసు ఏమే ఇంకా పెళ్లి పీటల మీద కూర్చున్నామంటే లే అదిరిపోయింది అత్త, అదిరిపోయింది. డాడీ నువ్వు చెప్పు ఇప్పుడు. ఏమండి 1000 రూపాయల కోసం నా కొడుకు పెళ్లి జరగకూడదు, మీ దండం పెట్టండి ప్లీజ్. నువ్వు మొగాడి వెంటరా మీసమేనంటరా? అరే నేను ఇచ్చే కట్నం డబ్బుల్లో 1000 రూపాయలు తక్కువైంది అంటే అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోవాలి కానీ ఏదో ఆడపిల్లగా అమ్మ 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 అని అడుక్కుంటావేంట్రా? లేవే లే, పెళ్లి పెట్టడానికి లే. అది నువ్వు రెచ్చిపోతాడు ఇప్పుడు. అమ్మా అమ్మ కాదురా, చెల్లెమ్మ. చెల్లెమ్మా నీకు దండం పెడతా. నేను స్టడీ సైడ్ పెట్టా, కూర్చుంటావండి. లేదు చెప్పు. ఈ పెళ్లి ఆపే ఉంటే ఈ పాయిజన్ ఇన్ని పాయిజన్ బా క్లోజ్. ఇప్పుడు ఎలా చెప్పు డాడీ? ఈ సీన్ పండాలంటే ఇదే షాట్ లో నువ్వు పాయిజన్ తాగితే డాడీ. తాగు డాడీ, సీన్ బాగుంటది. ఈ పాయిజన్ సక్తే నీకు సీన్ బాగుంటుందా? ఎట్ట పుట్టారు అంటే సీన్ లో ఈ పాయిజన్ మ్యాటర్ ఎంట్రీ అవగానే సీన్ బాగా పండిపోయింది కదా, నన్ను నేనే మర్చిపోయాను అనమాట. నాకు చాలు డాడీ, ఈ ట్విస్ట్ చాలు, నా మ్యారేజ్ ట్విస్ట్ చాలు. నేను తాళి కట్టేస్తాను. తాళి కట్టేస్తాను. ఆపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇదేం ట్విస్ట్ డాడీ? మీరే ఇస్తారు ట్విస్ట్లు, నేను ఇవ్వద్దా? ఏం దొరికావే? ఇచ్చే ట్విస్ట్ క్లోజ్ లో ఉన్నా. మీ తాళి కట్టక ముందు ఇచ్చాను, తాళి కట్టిన తర్వాత ఇస్తా. ఓకే ఇవ్వ, తాళి కట్టేసా. 3 ఎయిటింగ్ వేస్తా, కన్ఫ్యూజ్ అవ్వకు. పండు ట్విస్ట్ చెయ్యి. పండు మమ్మీ బోడిగాడు కాదు, నీ డాడీ గాడు. డాడీ ఈ ట్విస్ట్ ఏంటి? ప్రపంచంలో ట్విస్టులు నువ్వు ఒకడే ఇవ్వాలరా, ఇంకెవడు ఇవ్వకూడదా? ఇంకెవడు ఇవ్వకూడదా? అమ్మా కంగ్రాచులేషన్స్. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. డాడీ దీన్ని తీసుకెళ్ళి కన్ఫ్యూజన్ తెచ్చు. స్టాచ్యూ అన్నాను, ఆగాలి. నాకు ఇంగ్లీష్ రాదు. చిన్న క్యారెక్టర్ ఇచ్చానని ఎవడు పడితే వాడు స్టేజ్ మీద డైలాగులు యాడ్ చేసుకుంటే స్క్రిప్ట్ ఏమైపోతురా? స్టాచ్యూ బ్యాకప్.
టవర్ స్టార్ దగ్గర నుంచి? స్టార్టింగ్ కొంచెం స్లో అనిపించింది, ఏంటి ఏదో జోష్లో లేదు అనిపించింది. అది రాను షార్ట్ కోసం పెళ్లి ఆపండి అని అయితే అక్కడి నుంచి ఇన్వాల్వ్మెంట్ అందరికి వచ్చి ఇష్యూ సీరియస్ గా అయింది యాక్చువల్గా. కాదు అక్కడి నుంచి కామెడీ పట్టించాం. సో సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగా చేసాం. థ్యాంక్ యూ. సో గుడ్, బాగా ఎంటర్టైనింగ్. రోజా గారు మీరే క్లారిటీ ఇవ్వండి. నేను క్లారిటీ ఇవ్వాలా? నాన్న ఎవరు కొడుకు ఎవరు ఒకరిని కొట్టుకుంటున్నారు? ఇప్పటి ట్రెండ్ అది. పాత కాలంలో అనుకో నాన్న చూస్తేనే భయపడి కూర్చుండేవాళ్ళు, ఆ. కానీ ఆ నాన్న పాపం పడే కష్టాలు చూస్తున్నాను. కొడుకు ఎట్లాగా పెళ్లి చేయాలని తాలిబొట్టు అక్షంతలు అన్ని పెట్టుకొని తిరిగాడు. అన్ని రకాల పర్ఫార్మెన్స్ చూపించారు, చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశా ఫస్ట్ నుంచి కూడా.